హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. చాలా మంది హీరోలకి హీరోయిన్లకి ఇండస్ట్రీలోకి రావడం అనేది పరిచయం ఒకలాగా అయితే ఫేమస్ ఇంకోలాగా అవుతూ ఉంటారు. ఇలా ఈ ముద్దుగుమ్మ కూడా అలాగే అయిందట. కేరళలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టింది. నటనపై ఉన్న ఆసక్తితో అనేక అవమానాలు అడ్డంకులు ఎదుర్కొని హీరోయిన్ గా సక్సెస్ అయింది. అయితే దక్షిణాదిలోనే టాప్ హీరోయిన్ అవుతుందని బహుశా ఆమె కూడా ఊహించుండకపోవచ్చు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా వెళ్ళిపోయింది. అయితే గతంలో తన రెమ్యునరేషన్ కారణంగా పలుసార్లు వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి అదే విషయంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇటీవల ఒక 50 సెకండ్ల ప్రకటనలో నటించడానికి ఆమె 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా వైరల్ అయిపోయింది. అంటే సెకనుకి అక్షరాల 10 లక్షలు అనమాట. ఇలా రికార్డులో రెమ్యునరేషన్ వార్తల్లో నిలిచిపోయిన ఈ హీరోయిన్ మరెవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటున్న నయనతార అరుదుగా మాత్రమే ప్రకటనల్లో నటిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల 50 సెకండ్లు టాటా స్కై ప్రకటనలో నటించడానికి ఆమె 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు నెట్టింట వార్తలైతే వైరల్గా మారిపోయాయి. అయితే ఈ యాడ్ షూట్ అనేది 2 రోజుల పాటు జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు కూడా ఒక్క యాడ్కి ఇంత రెమ్యునరేషన్ తీసుకోరేమో, కానీ నయనతార మాత్రం తన రికార్డ్ రెమ్యునరేషన్తో మరోసారి హాట్ టాపిక్గా మారిపోయింది. ఇక నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం వరకు పూర్తయిపోయిందట. దీంతో పలు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి. మొత్తానికి రెమ్యునరేషన్ విషయంలో అయితే నయనతార ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారిపోయింది.